శ్రీ మహాగణాధిపతయ నమః, శ్రీమాత్రే నమః, జై సంతోషి మాత, శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఆగస్టు మాసంలో జ్యోతిష చక్రంలోని 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి రాజయోగం పట్టబోతోంది. దేవుడు దిగి వచ్చినా సరే, ఎవ్వరు అడ్డుపడినా సరే మీ అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. మీకు గోల్డెన్ టైం ప్రారంభం అవ్వబోతోంది. 0 నుండి హీరోగా మీరు ఎదగబోతూ ఉన్నారు. కోట్లకు పడగలెత్తబోతున్నారనే చెప్పచ్చు. మరి ఈ మాసంలో ఈ రాశి వారికి రాజయోగం, మహారాజయోగం అనేది ఏ విధంగా పట్టబోతోంది, అలాగే వీరి యొక్క అదృష్టం అనేది ఎలా ఉండబోతుంది, మిమ్మల్ని చూసి ఈర్ష్యపడే వారందరూ కూడా ఈ సమయంలో పెరగబోతూ ఉన్నారు. మీ ఎదుగుదలను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఇంతకీ ఈ రాశి వారికి రాబోయే ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతూ ఉంది, మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, అనుకూల ఫలితాలు అలాగే అననుకూల ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, ఇక మీకు ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనే పూర్తి విషయాలను కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి దాకా చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే, వృశ్చిక రాశి రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశికి అధిపతి అంగారకుడు. ఇక ఈ రాశి జాతకులకు వీరి యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి ఫలితాలు దక్కించుకునే గోల్డెన్ టైం వచ్చేస్తుంది. ఈ యొక్క ఆగస్టు మాసంలో వీరికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ రాశి వారు ఈ ఆగస్టు మాసంలో అఖండమైన సామ్రాజ్య రాజయోగ వల్ల శుభ ఫలితాలను అద్భుతంగా పొందుతారని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. ముఖ్యంగా ఆ సూర్య భగవానుడి యొక్క ప్రభావం చేత రాజయోగం కారణంగా వీరి జీవితంలో ఎన్నో విశేషమైన సానుకూల మార్పులు అనేవే వస్తాయి. ఆర్థిక పరంగా వీరికి భారీ లాభాలు, సంఘంలో కీర్తి ప్రతిష్టలు, జీవితంలో ఉన్నతమైన స్థితికి, ఇక వ్యాపారులకు అద్భుతమైన ఆస్తి, అదేవిధంగా వాహన యోగం, అలాగే పరిస్థితులు అన్నీ కూడా మెరుగ్గా మారుతాయి. ఇక మీరు ప్రతి విషయంలో కూడా పట్టిందల్లా బంగారంలో ఉంటుంది. ఈ రాశి వారికి ఎన్నో గొప్ప గొప్ప ప్రయోజనాలను మీరు పొందుకోబోతూ ఉన్నారు. ఇక మీకు కెరియర్లో మార్పులు అనేవి ఉంటాయి. దీనికి కారణంగా ఉద్యోగం, వ్యాపారంలో సెటిల్ అవుతారు. ఉద్యోగులకు ఆఫీసులో తోటి ఉద్యోగస్తులతోని అలాగే పై అధికారులతోని సానుకూలమైన వాతావరణం నెలకొంటుంది. సహ ఉద్యోగులు పనులలో వీరికి సహకరిస్తారు. ఇక పై అధికారులు వీరి పనుల నైపుణ్యానికి ఇంప్రెస్ అయ్యి ప్రమోషన్లతో కూడా ఇంక్రిమెంట్లను ఇస్తారు. దీని కారణంగా వీరికి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. వ్యాపారులకు పెట్టుబడులు అధికంగా అందుతాయి. వ్యాపారాలు లాభాల బాటలోనే నడుస్తాయి. పెండింగ్ బిల్స్ ఏమైనా ఉంటే, రావలసిన డబ్బులు మీకు ఏవైనా ఉంటే అవి ఆకస్మికంగా మీ చేతులకు వచ్చి పడతాయి. అదేవిధంగా ఈ మాసంలో మీకు ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారులకు కూడా లాభాలను నడుస్తుంది. అయితే ఫ్రెండ్స్, మీకు ఒక విషయాన్ని అయితే చెప్పడం జరుగుతుంది. ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో పార్ట్నర్షిప్ వ్యాపారం మాత్రం చేయకూడదు. అలా చేస్తే మీకే ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అవతలి వాళ్ళు ఎంత డిసిప్లిన్గా, ఎంత క్రమశిక్షణతో పనిచేసినా కూడా చివరికి వారు మిమ్మల్ని దూషించే స్థాయికి ఎదుగుతారు. వారు అలా మారేటటువంటి మైండ్ సెట్ వారికి వస్తుంది. మీరు ఎంత ఫ్రెండ్లీగా, ఎంత సెన్సిటివ్గా ఉన్నా కూడా వారు మిమ్మల్ని శత్రువులుగానే భావిస్తారు. ఫైనల్గా వచ్చే ప్రతి లాభాన్ని కూడా మీతో ఈక్వల్గా షేర్ చేసుకుంటూనే మీపై ఈర్ష్య, ద్వేషాలు పెంచుకుంటారు. ఫ్రెండ్స్, ఇది మాత్రం మర్చిపోకూడదు. ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఎవరైతే కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్ని కానీ, రిలేటివ్స్ని కానీ, ఇంటి పక్కన వాళ్ళు కానీ, లేదా కొలీగ్స్ని కానీ ఎవ్వరిని కూడా మీ బిజినెస్లో పార్ట్నర్స్గా చేర్చుకోకూడదు. ఒకవేళ చేర్చుకుంటే మీరే ఎక్స్పీరియన్స్ అవుతారు. ఇంతకన్నా డీటెయిల్గా ఎవ్వరు ఏమి చెప్పలేరు. ముఖ్యంగా మరీ చెప్తున్న ఈ వృశ్చిక రాశి వారు మాత్రం భాగస్వామ్య వ్యాపారాలు మాత్రం మొదలు పెట్టకూడదు. ఒకవేళ భాగస్వామ్య వ్యాపారంలో ఉంటే గనుక అందులో నుంచి బయటికి వచ్చి మీరు సొంతంగా చేసుకోండి బిజినెస్ అనేది. లేదంటే మీ అభివృద్ధిని మొత్తం కూడా వారే మీకు సపోర్ట్ చేశాము, మీరు డెవలప్ అయ్యారనే మాట్లాడతారు. కాబట్టి ఈ ఆగస్టు మాసం మాత్రం వ్యాపారులు అంటే పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేవారికి ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, అన్నిట్లో అలర్ట్గా ఉండండి. ఇప్పటికే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉంటే గనక మీరు ఏమి చేయలేరు. కానీ కొత్తగా
ఎవరైతే పార్ట్నర్షిప్ వ్యాపారం చేయాలి అనుకునే వారు ఉంటారో వారికి మాత్రం ఈ హెచ్చరికగా తీసుకోండి అంతే. ఇక ఈ రాశికి చెందినటువంటి వివాహితులకు సంతానయోగం కలుగుతుంది. ఎన్నో సానుకూల ఫలితాలు మీకు వస్తాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. బంధువుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఈ సమయంలో కోర్టులో ఏమైనా కేసులు ఉంటే అవి మీకు సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. మీ జీవితం అనేది ఎంతో ఆహ్లాదకరంగా, చాలా బ్యూటిఫుల్గా మారుతుంది. గతంలో ఎవరైతే మిమ్మల్ని కించపరిచి అవహేళన చేసి మాట్లాడిన వారే ఈ సమయంలో వారు మీ కాళ్ళ దగ్గరకు వస్తారు. మిమ్మల్ని క్షమించమని కోరుకుంటారు. అయితే మీరు మాత్రం ఎవరిని క్షమించకండి. ఎందుకంటే మీరు కింద పడినప్పుడు వారు మిమ్మల్ని చూసి నవ్విన వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీరు ఎదిగిన తర్వాత మీ దగ్గరకు వచ్చి దండం పెడతారు. అయితే మీరు క్షమించి వదిలేస్తే గనుక మళ్ళీ మీరు డౌన్ఫాల్ చూసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరిని క్షమించకూడదు, అలాగని ఎవరిని దూషించకూడదు, ఎవరి మీద ఈర్ష్య ద్వేషాలు మీరు పెంచుకోకూడదు. అందరితో ఫ్రెండ్లీగా ఉండాలి. వారిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి అంతే తప్ప ఎవరిని మనవారు అని చేర్చుకోకూడదు. ఈ ఒక్క మిస్టేకే మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి ముఖ్యంగా చెప్తున్నాను, ఈ ఒక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవ్వరు కూడా మీతో సరి సమానం అయితే కాదు, ఒక్క కుటుంబ సభ్యులు తప్ప. కాబట్టి బయట వాళ్ళని ఎవరిని మీ దగ్గరికి రానిచ్చుకోకండి. ఇక ఈ రాశి వారికి ఇప్పుడు వచ్చింది ఒక వరం అని చెప్పుకోవాలి. ఎందుకు అని అంటే గనక మీకు ఆ దేవదేవుళ్ళు అందరూ కలిసి ప్రసాదించినటువంటి ఈ ఒక్క అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోండి. వారు ఇచ్చిన ఈ వరాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దు. మీ యొక్క జీవితంలో టర్నింగ్ పాయింట్ అనేది మొదలైంది. గోల్డెన్ టైం అనేది స్టార్ట్ అయింది. మీ లైఫ్ అనేది పూర్తిగా మారబోతూ ఉంది. ఇక ఈ రాశి వారి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటూనే ఉంటారు. ఇక ఈ అదృష్టం కారణంగా మీరు ఉన్నతంగా మీ జీవితంలో ఎదుగుతారు. మీ భవిష్యత్తుకు సంబంధించి సమయాన్ని అద్భుతంగా పొందుతారు. మీ యొక్క ఆస్తిని స్థిరత్వం చేసుకుంటారు. కొత్త కొత్త ఆదాయ మార్గాలను పొందుకుంటారు. ఈ రాశి వారికి వృత్తి వ్యాపార పరంగా ఆశించిన శుభ ఫలితాలు పొందుతారు. ఎంతో కాలంగా కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలని ఎదురు చూస్తూ ఉన్న వారికి ఈ సమయంలో మీరు మీ వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు. మీకు ఎంతో అనుకూలంగా ఈ మాసం అనేది ఉండబోతోంది. ఎందుకంటే ఈ అదృష్టం అనేది మీ వెన్నంటే ఉంది. అలాగే ఆ దేవదేవతల ఆశీర్వాదం కూడా మీ పైన ఉంటుంది. ఈ సమయంలో ఎవరైతే వ్యాపారాలు ప్రారంభించాలని అనుకుంటున్నారో మీరు మాత్రం తొందరపాటు డెసిషన్స్ తీసుకోవద్దు. అలా చేస్తే చిక్కుల్లో పడతారు. కాబట్టి ప్రతి విషయాన్ని ఆచితూచి ఆలోచించి డెసిషన్స్ తీసుకోవాలి. వీలైతే ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాతే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించండి. 1-2 సార్లు ఆలోచించి అనుభవం ఉన్నవారిని సంప్రదించి అలాగే మీ కుటుంబ సభ్యుల సలహాలు తీసుకొని ముందుకు వెళితే మీరు మీ జీవితంలో ఉన్నతమైన శిఖరాలను ఖచ్చితంగా పొందుతారు. మీకు అన్ని రంగాలలోనూ అద్భుతమైన విజయాలు దక్కుతాయి. మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇక ఈ రాశి వారికి ఈ రాజయోగం ఏ విధంగా ఉంటుందో చూసారు కదా. గోల్డెన్ టైం అనేది మీకు ఈ సమయంలో స్టార్ట్ అయ్యి అదృష్టవంతులుగా మీరు 0 నుండి హీరోగా ఎదిగి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థికాభివృద్ధి పొంది ఏ విధంగా కోట్లకు పడగలెత్తబోతూ ఉన్నారు. అయితే ఈ రాశి వారు ఈ మాసంలో మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, మీరు పాటించాల్సినటువంటి విధి విధానాలు, అదేవిధంగా మీరు చేసుకోవాల్సిన దేవతారాధన చూసినట్లయితే కనుక ప్రతిరోజు కూడా సూర్య భగవానుడిని నమస్కారం చేసి ఆదిత్య హృదయాన్ని పఠించుకోండి. అదేవిధంగా మీ తోచినంత దాన ధర్మాలు చేసుకోండి. అదేవిధంగా ఈ రాశివారు కొలవాల్సిన దేవుడిని చూసినట్లయితే మీ ఇంటి దైవాన్ని పూజించండి. అదేవిధంగా మహాశివుడిని ప్రతిరోజు ప్రార్థించండి. ఆ స్వామికి సోమవారం రోజున అభిషేకం చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందగలుగుతారు. ప్రతికూల పరిస్థితులన్నీ కూడా మీకు ఈ సమయంలో అనుకూల పరిస్థితులుగా మారుతాయి. అయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ప్రతి ఒక్క ఇంట్రెస్టింగ్ వీడియో మీకు ముందుగా మొబైల్లో తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.